హే గైస్, హ్యాపీ సండే. మీకు హ్యాపీనే, మాకైతే ఏం హ్యాపీ అయితే లేదు. రూమ్లో ఇంతవరకు ఏ ఫుడ్ చేసుకోలేదు. ఇప్పుడుదా మా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏం చేస్తున్నారో ఒక్కొక్కరు చూద్దాం రండి. మా వాడు ఎప్పుడూ పని చేయడు, కానీ ఈరోజు ఏదో ఆనియన్స్ కట్ చేస్తున్నాడు. వీడెవడో మీకు తెలుసు అనుకుంటా, చాలా ఫేమస్ వైజాగ్లో. చంద్ర మా వాడు సిగ్గుపడుతున్నాడు. గింబుల్తో ఫస్ట్ టైం వీడియో ట్రై చేస్తున్నా, సో కొంచెం కష్టంగానే ఉంది. గింబుల్ చూపిస్తున్నా. కింద మీద ఉప్పు ఉమేష్ అన్న తోపు. దీపక్ వాళ్ళు చికెన్ తేయడానికి వెళ్ళారు. టైం ఏమో 1:50 అవుతుంది. చికెన్ తేయడానికి 1 o'clock వెళ్ళాడు దీపక్. ఇంతవరకు ఉరివే కనపడట్లా. ఇప్పుడు చికెన్ తెచ్చి చేసుకొని తినే కాడికి ఉండే ఆకలి కూడా చచ్చిపోతుంది. మీరైతే టైంకి తినండి, మాకైతే ఆ అదృష్టం లేదు. టైంకి తినండి, లేదంటే హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో మీలో ఎవరికన్నా మా హోమ్ టూర్, నేను ఉండే హోమ్ టూర్ కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో హోమ్ టూర్ చేస్తా. చాలా బాగుంటుంది హౌస్ అయితే. పైన అపార్ట్మెంట్ పైన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఈ వీడియోలో వద్దులేండి, మీకు కావాలంటే కమెంట్ చేయండి. ఐ విల్ షో యూ దట్ వన్. ఓకే, పంత ఎక్కువ సోకులు ఎక్కువ. ప్రతి ఇంట్లో చిన్న కొడుకు అలానే ఉంటుంది అనుకోండి. అందరూ అంటారు కానీ మామ్ లిటిల్ ప్రిన్సెస్ అని, ప్రిన్స్ కూడా ఉంటారు. ఎగ్జాంపుల్ మీ అన్నొచ్చిండ్రో. ఎంతసేపు వెయిట్ చేసేది ఇది గాయస్. పెళ్ళవ్వకపోతే బ్యాచులర్స్గా ఉంటే ఇది ఇబ్బంది. ఈ మనిషికి అయితే పెళ్ళయింది గాయస్. తెలుసుగా, ఆల్రెడీ కామెంట్స్లో ఓన్ వస్తున్నాయి రాజేష్ అన్న ఫ్యాన్స్ అని చెప్పి. సో నేనైతే ప్రజెంట్ గీ రైస్ చేస్తున్నా. ఏది ఏమేసావు? ఏమీ లేదు గాయస్. మసాలాలు అన్ని ప్లేట్లో పెట్టిస్తున్నాడు. మసాలాన్ని జస్ట్ ప్లేట్లో పెట్టించాడు. ఏంది? చికెన్ వాష్ చేసేయండి, అలా గీ రైస్ చేస్తా. గీ ఎక్కడ? చంద్ర పచ్చిమిర్చి కట్ చేయొచ్చు. ఎప్పుడు పని చేయనోడు పని చేస్తున్నాడు. అది ఎవరి కోసం? నేను కాదు, చంద్ర పని చేస్తు. ఇక్కడ వంట ఎవరైనా బాగా చేస్తారంటే గీ రైస్ ఒకడే. గీ రైస్ కి లేపా, గీ రైస్ ఫస్ట్ గీయగా వేసుకోవాలి. గీయ వేసుకోవాలి. గీ మీకు ఎంత కావాలో అంత వేసేయండి. చికెన్ మాత్రం నేను చేయట్లేదు, రాజేష్ అన్న చేస్తున్నాడు. చెప్తాను, అదే చెప్తాను, నీ గురించి చెప్తాను. హైప్ ఇవ్వమంటున్నాడు. సరే నీకోసం హైప్ ఇస్తానా. కింద మీద ఊపు, రాజేష్ అన్న తోపు. నాకు ఇన్ని రోజులు ఏంటంటే రాజేష్ అన్న అమ్మాయిలనే పట్టుకుంటాడు అనుకున్నా, వంటలో కూడా చేస్తాడని నాకు ఇప్పుడే తెలిసింది. ఉంగు కనపడలా, నువ్వు పని చేస్తున్నావు తెలియని. ఎప్పుడు నేను నా దగ్గర చేపిస్తున్నావు తెలుసుగా. మనోడు బెంగళూరు అందగాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. బెంగళూరు బుల్స్. ప్లేట్ లేదా మసాలాలు ఇచ్చారా? వేసేయాలి. ఆ రింగులు ఇంకా ఉంటే ఇంట్లో మనం రింగు అంతే. ఎందుకు సార్ ఆనియన్స్ మీకు ఎంత కావాలి అంత వేసేయండి. తగినంత పచ్చిమిర్చి.
నువ్వే చాకులా కూడా మళ్ళీ నువ్వు చాకు అంతేగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత. వంట బాగానే చేస్తాను గైస్ నేనైతే. జీడిపప్పు అది కావాలి పా. మనం తెచ్చేసింటే పోయింది స్వామి. జీడిపప్పు బ్యాచులర్ ఫ్రెండ్స్ అడ్జస్ట్ చేసుకోండి. మీరైతే జీడిపప్పు కిస్మిస్ వేసుకోండి, లాస్ట్ లో టేస్ట్ బాగుంటది. 5 గ్లాసులు రైస్. స్పేస్ లేదు, తీసుకోవాలి. ఆల్రెడీ ఉన్న స్పేస్ చాలే. నేను ఎంతమంది కష్టపడతాంటే డోరిటాస్ పెట్టుకుని తింటున్నారు దీపక్. నేరుగా అక్కడికి వెళ్ళిపోయాడు. ఇది కష్టపడే వాళ్ళు కష్టపడతాం గాయస్. సుఖపుత్రులు ఏం చేయలేం కొంతమందిని. ఇదే ప్రెస్టేజ్ ముఖ్యం కాదు, కుక్కర్కి ఏదో అది పెట్టాలి. ప్రెస్టేజ్ ముఖ్యం కాదు. పార్ట్ టైం లేదు గాయస్, యు నో ఆల్రెడీ ఐఎమ్ ద జిమ్ బాయ్. నీకల్ తిరుగుతా మాట్లాడరా దీపక్. ఇప్పుడు దీపక్ ఫోకస్ చేస్తాను చూడు, నీ ఫేస్ ఫోకస్ చేస్తాను. ఎట్లా తిరుగుతా చూడు. తగ్గించా లోపల పెట్టా. ఇప్పుడు రైస్ అంతా ఇవ్వడంగా చేస్తాడు, బట్ ఇప్పుడు హీరో ఎంటర్ అయ్యాడు స్టోరీలోకి. నన్ను గెలక మాట అంటున్నాడు. విజయవాడ అందగాడు, బెంగళూరు అందగాడు, మామూలు వైజాగ్ అందగాడు. మేము అందగాళ్ళం కాదు బ్రో, ఆడింది అందగాడు అంట. అంతే అన్నాడు కానీ ఆవు ఎంత బాగుందో. అందరికంటే అందగాడు లోపల ఉన్నాడు, కానీ బయటికి రాడు. అది ఎవడో నేను చెప్పను. ఏ దీపక్ నిజమే కదా, అందరికంటే అందగాడు లోపల దాంకో అన్నాడు, వాడు బయటికి రాడు. ఏ స్పోర్ట్స్ చేస్తాను, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రామారావు ఏంటో రామారావు నాగేశ్వరరావు ప్రమోద్ కరెక్ట్. రాజేష్ అన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాడంట. ఛానల్ పేరేందో మీరే చెప్పండి. నేనైతే ఇంట్లో ఇల్లాలు లిటరల్లీ ఇప్పుడు ఏం ఫీల్ అవుతా ఉంటాడంటే ఏంది మాకు అసలు. సాయంత్రం ముందు చాలా ఫేమస్ ఉంది చికెన్ ఒక ఐటమ్ చూపిస్తాడు. తినండి. ఇది చిన్నప్పటి నుంచి నాకు డౌట్, ఇదేమో నాకు తెలియదు. మీకు తెలిసే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సాయి ప్రమోద్ ఇది విపరీతంగా తింటాడు. డబుల్ మీనింగ్ లేదు చెప్పట్లా, సింగిల్ మీనింగ్ లోనే చెప్తున్నా. మనం ఆలోచించడం బట్టి ఉంటుంది డబుల్ మీనింగ్ సింగిల్ మీనింగ్. టూకి స్టార్ట్ చేస్తే టైం 3:30 అవుతుంది. సండే స్పెషల్ ఇదే. 3:30కి తినడమే సండే స్పెషల్. చికెన్ గీ రైస్ ఆనియన్స్. రేటింగ్ ఇస్తా ఈ ఫుడ్కి. బాగుందన్న, నిజంగా బాగుందన్న. బాగుంది, కొంచెం స్పైసీగా ఉంది. నేను అసలు తిన్న కారం. మా సండే స్పెషల్ అయితే ఇలా అయింది. మీ ఇంట్లో ఏం స్పెషల్ కమెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బెదిరిస్తున్నాడు. సబ్స్క్రైబ్స్ కావాలంటే ఆయన ఎడిటింగ్ లో కట్ చేయాలంట చాలా విషయాలు. సరే మీరు చెప్పినట్టే కట్ చేస్తా, అన్సెన్సర్డ్ అవుతుందేమో అవైతే.
బాయ్. వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను.